హలో సార్, నేను ఇక్కడ ఉన్నాను టుఫీ యాప్. మేము గత వీడియోలలో ఉపాధ్యాయ ప్రొఫైల్ను జోడించాము. ఇప్పుడు ఉపాధ్యాయులకు జీతాలు జోడించడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోలో మేము జీతాలు జోడించడం మరియు చెల్లించిన జీతాలను చూడటం గురించి నేర్చుకుంటాము. సరే, జీతాలు జోడించడం ప్రారంభిద్దాం. డాష్ బోర్డ్ నుండి స్టాఫ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కొత్త జాబితా నుండి జీతం జోడించు ఎంపికను ఎంచుకోండి. అనువర్తనం ఇక్కడ మీ సిబ్బంది జాబితాను చూపుతుంది. జీతం జోడించడానికి ఏదైనా సిబ్బంది ప్రొఫైల్ను ఎంచుకోండి. మీరు సిబ్బంది ప్రొఫైల్ పై క్లిక్ చేసినప్పుడు, అనువర్తనం మీ సిబ్బందికి ప్రాథమిక సమాచారాన్ని చూపుతుంది. మరియు మీరు ఏదైనా చెల్లించినట్లయితే చివరిగా చెల్లించిన జీతాలు. జీతం జోడించడానికి, స్క్రీన్ పై నుండి ప్లస్ చిహ్నంపై క్లిక్ చేయండి. అనువర్తనం మీకు క్రొత్త స్క్రీన్ను చూపుతుంది. చెల్లింపు తేదీని సెట్ చేయండి. అప్పుడు జీతం ప్రారంభ తేదీ మరియు తరువాత జీతం ముగింపు తేదీని ఎంచుకోండి. ఈ అనువర్తనం అందుబాటులో ఉంటే స్వయంచాలకంగా హాజరు నుండి వచ్చే మొత్తాన్ని మీకు చూపుతుంది. అప్పుడు మీ చెల్లించిన మొత్తాన్ని జోడించండి. తరువాత, మినహాయింపు మొత్తాన్ని ఏదైనా ఉంటే సెట్ చేయండి. తదుపరిది చెల్లింపు పద్ధతి ఎంపిక. నగదు, చెక్ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి మీ చెల్లింపు పద్ధతులను అక్కడ సెట్ చేయండి. చివరి ఎంపిక వ్యాఖ్యల కోసం. మీ వ్యాఖ్యలు ఏదైనా ఉంటే, ఆపై సేవ్ పై క్లిక్ చేయండి. అవును, మేము అనువర్తనంలో జీతం విజయవంతంగా జోడించాము. మీరు మీ చివరి చెల్లింపు జీతాలను కూడా సవరించవచ్చు. ఆ జీతంపై క్లిక్ చేయండి మరియు మీ జీతం సవరించడానికి అనువర్తనం మిమ్మల్ని అనుమతిస్తుంది. సరే, ఇప్పుడు మొత్తం చెల్లించిన జీతాల జాబితాను తనిఖీ చేద్దాం. డాష్ బోర్డ్కు వచ్చి సిబ్బంది చిహ్నాన్ని క్లిక్ చేయండి. ఆపై జీతం జాబితాను ఎంచుకోండి. ఇక్కడ అనువర్తనం మీ అన్ని జీతాలను చూపుతుంది. కాబట్టి ఇది అనువర్తనంలో జీతం గురించి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. గుడ్ డే, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. మీరు ఈ వీడియోను చూసినప్పుడల్లా